ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,08,490 మంది ఓటర్లు ఉన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రజల తీర్పు కోసం అభ్యర్థులు రాజకీయ పార్టీలే కాదు, ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీలే కాదు, కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ కూడా గెలిచిన చరిత్ర ఉంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థి ఎలి వెంకట మధుసూదన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మరియు టీడీపీ అభ్యర్థి బాపిరాజు ముళ్లపాడిలపై పోటీ చేసి 3,020 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు, వైసీపీ అభ్యర్థి తోటపూర్ణ గోపాల సత్యనారాయణపై పోటీ చేసి 14,073 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, టీడీపీ అభ్యర్థి ఎలి వెంకట మధుసూదన్ రావు మరియు జేఎస్పీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసులపై పోటీ చేసి 16,466 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, జేఎస్పీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి మన్నీరి శేఖర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.